బ్యాక్ జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. మరోవైపు క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. 5 ఏళ్ల చిన్నారిది హితాక్షిది హత్య లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి భయపడి బాత్రూం లోపలికి వెళ్లే సమయంలో జారీ వాటర్ ట్యాప్ పై పడిందా అన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చిన్నారిది హత్య లేదా ప్రమాదశాత్తు ఏమైనా మృతి చెందిందా అన్న కోణంలో అయితే క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. అంతేవిధంగా ఇంటి ఓనర్ ఫోన్ లొకేషన్ కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏమైనా సమాచారం అందిందా పోలీసులకు? సో వాస్తవంగా చిన్నారి ఇక్షతకు సంబంధించిన మృతి కోరుట్ల నియోజకవర్గంతో పాటు పట్టణంలో కొంత సంచలనం రేకెత్తిస్తోంది. క్లూస్ టీమ్ ఇప్పటికే ఆ ఇంటి ఓనర్ బాత్రూమ్ లో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్నారి మృతి చెందిన తరువాత కొంతమంది కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఆ చిన్నారి కుటుంబానికి ఎవరైనా కొంత శత్రువులు ఉన్నారా, ఏమైనా గొడవలు జరిగాయా, ఏమైనా ఆస్తులకు సంబంధించిన గొడవలు లాంటివి ఏమైనా జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సో కొంతమంది కుటుంబ సభ్యులను, అంటే వారి దగ్గర బంధువులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కోరుట్ల స్టేషన్ లో ఉంచినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. సో పూర్తి స్థాయిలో ఈ కేసును, అంటే క్లూస్ టీమ్ తో పాటు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే అసలు అంటే చంపేశారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది పోలీసులు నిర్ధారించబోతున్నారు. సో ప్రస్తుతానికైతే కొంతమంది అనుమానితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే ఓనర్ కు సంబంధించి, ఇంటి ఓనర్ కు సంబంధించి అతను వరంగల్ జిల్లాలో ఉన్నట్లు చెప్తున్నాడు. తాను నిన్న అక్కడ లేను అన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అయితే అందించారు. సో మొత్తంగా చిన్నారిని, అంటే దాదాపు వాళ్ళ సరౌండింగ్స్ లో ఉండే కాలనీ దగ్గర ఉండే ఇంకొక, అంటే ఇప్పుడు చనిపోయిన ఇంటి దగ్గర పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ బాత్రూమ్ కి ఎట్లా వెళ్ళింది, అక్కడి వరకు ఎట్లా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు అనేది మాత్రం పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని కోరుట్ల ఆసుపత్రిలో కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. శంకరి. రైట్ శ్రీనివాస్.